దళిత ఐక్యవేదిక హుజురాబాద్ నియోజకవర్గం నాయకులు మాట్లాడుతూ దళిత బంధు 2వ విడత యూనిట్స్ మంజూరు చేయాలని ఈ రోజు కరీంనగర్ కలెక్టర్ కి ప్రజావాణి కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం నుండి సుమారుగా 200 మంది దళితుల వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కొలుగురి నరేష్, మంద రాజేష్, ఎర్ర సతీష్, గాజుల చిరంజీవి తదితర నాయకులతో పాటుగా అధిక సంఖ్యలో దళిత బంధువులు పాల్గొన్నారు. నా పేరు కొలుగురి నరేష్, మాది హుజురాబాద్ నియోజకవర్గం. 2021 సంవత్సరంలో హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి హుజురాబాద్ లో ఉన్న ప్రతి కుటుంబానికి అంటే 21,000 కుటుంబాలను లెక్కింపు చేసింది. అందులో 18,300 కుటుంబాలకు మంజూరు చేసింది. రీటైల్ షాపులు పెట్టుకున్న వారికి మాత్రం మొదటి విడతగా 5 లక్షలు, రెండో విడతగా 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పేసి మొదటి విడత పెట్టుకున్న తర్వాత రెండో విడత కోసం ఆడిటర్లను, క్లస్టర్లను కేటాయించి వాళ్ళు షాపులు పెట్టుకున్నారా లేదా అని చెప్పేసి దర్యాప్తు కోసం పంపించారు. మేము షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్లారు. రెండో విడత మాత్రం 9 నెలల నుంచి మాకు వెరిఫికేషన్ రాకుండా ఈ మన ఈడీ సార్ కూడా లీవ్ పెట్టుకొని మా ఫైళ్ళని వచ్చి ఈడీ టేబుల్ మీద ఉన్నప్పటికీ కూడా వాటిని చూడకుండా, వాటిని కొట్టకుండా 45 రోజులు ఎలక్షన్ కోడ్ పడేదాకా చూసిండు. ఇప్పటికి సుమారుగా 4,900 కుటుంబాలు ఇంకా రూమ్ రెంట్లు కట్టుకుంటా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే 10 లక్షలు ఇంటికి ఇచ్చారో ఆ మిగతా 5 లక్షలు ఏవైతున్నాయో మాకు ఒక నెల రోజులలో మంజూరు చేయాలి. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ ముట్టడి, ప్రజా దర్బార్ ముట్టడి, రాష్ట్ర వ్యాప్తంగా మేము దళితులు 21,000 కుటుంబాలు ఉన్నాం, అందరం రోడ్డు మీద బైఠాయించి ధర్నాలు, రాస్తారోకలు చేస్తామని చెప్పేసి ఈ కొత్త ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. దయచేసి వెంటనే స్పందించి మాకు ఇస్తారా అయ్యారనే దాని మీద మాకు క్లారిటీ ఇవ్వండి. సమయంలో మాకు దళిత బంధు స్కీమ్ పెట్టడం జరిగింది. మరి 21,000 కుటుంబాలకు ఆనాడు గౌరవ కేసీఆర్ గారు మరి 10 లక్షల చొప్పున మా బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు దళిత బంధు సెకండ్ విడత మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈడీ నిర్లక్ష్యం వల్ల మాకు సెకండ్ విడత రాలేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి మేము షాపులు పెట్టి కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మరి మాకు రెండో విడత గురించి ఇప్పటి వరకు కూడా మాకు కొత్త గవర్నమెంట్ ఇదివరకు కూడా క్లారిటీ ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ 21,000 కుటుంబాలు అయోమయంలో ఉన్నాయి. మరి వస్తుందా రాదా, మొన్ననే హోల్లో పెట్టారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాము. మరి ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల మా దళిత కుటుంబాలు కలెక్టర్ ఆఫీస్కే కానీ మరి ఈడీ ఆఫీస్కే కానీ అనుక్షణం నిత్యం మరి కరీంనగర్కు వచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అటు హుజురాబాద్ మండలంలో 4 మండలాలలో మరి ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ మరియు జమ్మికుంట మున్సిపల్ మరియు హుజురాబాద్ మున్సిపల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. అక్కడ అధికారులు ఎటువంటి కనీసం ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. మాకు ఇప్పటి వరకు ఏమో స్పందన రాలేదు. అది వచ్చినప్పుడే మేము చెప్తాము. నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్తా ఉన్నారు. మా దళితులంతా అంత చిన్న సూప. మేము ఒక్కటే మా బతుకు తెరువు గురించి ఏదో 10 లక్షల రూపాయలు మాకు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. దయచేసి మేము రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము. మాకు రెండో విడత దయచేసి మాకు రెండో విడత ఇచ్చేటట్టు మేము ఆయనను ప్రాధేయపడతా ఉన్నాము. మాకు ఇస్తే మేము ఇప్పుడు ఈ రోజు కరీంనగర్ కలెక్టర్ మేడం గారికి మరి ప్రజావాణిలో మాకు రెండో విడత ఇవ్వాలని మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కనీసం ఒక 500-600 మంది మేము ఇవ్వడం జరిగింది. నా పేరు మంద రాజేష్. మేము ఐరన్ హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నాం. దయచేసి మాకు ఇవ్వాలి.